వీడియోలో నేను పంజాబీ సైడ్ ప్లీట్స్ ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఆల్రెడీ దీన్ని కటింగ్ వీడియోను పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఒక్కసారి చెక్ చేసేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. మీరు కటింగ్ వీడియో చూసాకే ఈ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎక్కడ టక్ పెట్టాను, ఎలా కట్ చేశాను అనేది. మీరు ఆ వీడియో చూసాక ఇది చూడండి. ఇక్కడ హిప్ బెల్ట్ పీసెస్ 2 వచ్చినాయి కదా, నా క్లాత్ ఎక్కువగా ఉందని 2 వచ్చినాయి. ఒకవేళ మీకు 4 పీసెస్ వస్తే నేను చెప్పే విధంగా మీరు కుట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక పీస్ని తీసుకోవాలి. మనం నాడా కోసం పెట్టిన టక్ అనేది పై వైపే ఉండాలి. ఈ క్లాత్ కింద వైపేమో ఉల్టా ఉండాలి, పై వైపు సీదా ఉండాలి. ఆ పీస్ మీదే ఇంకొక పీస్ని పెట్టుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టాం కదా, ఆ టక్స్ 2 ఒక్క దగ్గరే రావాలి. మనం పైవైపు పెట్టిన పీస్ ఎలా ఉండాలంటే కింద వైపు వచ్చేసరికి సీదా ఉండాలి, పై వైపు ఉల్టా ఉండాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కిందదేమో ఉల్టా సీదా, దాని తర్వాత సీదా ఉల్టా, ఇలా ఉండాలి ఈ 2 పీసెస్. తీసుకున్న క్లాత్ 2 వైపులా ఒకేలా ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను ఇంతనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పేది వింటా, మీరు వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. బిగినర్స్ కూడా బాగా కొట్టగలరు, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 పీసెస్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి, అలానే చివరి వరకు కుట్టుకుంటా వెళ్ళి అలానే ఎండ్లో కూడా ఒక రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. ప్రతిదీ ఫాలో అయితేనే బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత దీనిని ఒకసారి ఓపెన్ చేసి ఇలా ఫింగర్తో ఒక్కసారి ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. రఫ్ ఇచ్చేసి దీన్ని మళ్ళీ ఉల్టా వైపుకు తిప్పి ఒక్కసారి మనం కుట్టిన క్లాత్ని ఏదో ఒక సైడ్కి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఒక రఫ్ ఇచ్చేసి ఎండ్ వరకు కుట్టి ఎండ్లో ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇవి నాకు 2 పీసెస్ వచ్చినాయని ఇలా కుట్టుకున్నా. సేమ్ మీకు 4 పీసెస్ వస్తే సేమ్ నేను ఇలా చెప్పిన విధంగానే మీరు జాయిన్ చేసేసుకోవాలి అన్ని పీసెస్ని. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో, ఉల్టాలో సీదాలో ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫోల్డ్ చేసే డబల్ ఫోల్డింగ్ అనేది లోపల వైపుకు ఉండాలి, అంటే ఉల్టా వైపుకి ఆ ఫోల్డింగ్ అనేది వెళ్ళాలి. అంటే మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇలా ఎడ్జెస్లో 2 ఫోల్డింగ్ చేస్తాము, ఆ ఫోల్డింగ్ అనేది ఉల్టా వైపుకు ఉండాలి. ఇంకా దీన్ని మనం 2 ఫోల్డింగ్ చేసి చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలానే ఫ్రెండ్స్, ఇంకా నేను టైలరింగ్ వీడియోస్లో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అంటే టాప్ కటింగ్ స్టిచ్చింగ్, బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్, ఇంకా మోడల్ టాప్స్, ఇంకా నెక్స్ అనేవి ఇంకా మీ ముందుకు నేను త్వరలోనే తీసుకొస్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. అలానే రెండో సైడ్ కూడా, అంటే రెండో ఎడ్జ్లో కూడా ఇలానే ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. 2 సైడ్స్ ఎడ్జెస్ ఎంత బాగా వచ్చినాయో చూసేయండి. అలానే పై వైపు మనం నాడ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ నేను టక్ పెట్టుకున్నది ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయిందని మళ్ళీ టేప్ సహాయంతో ఈ విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలంటే ఫస్ట్ అనేది ఇలా చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి దానిపైన ఇంకా వీడియోలో చూపించిన విధంగా ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇది నాడ ఎక్కించుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది, పీసెస్ కూడా ఏం ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసి దీన్ని చివరి వరకు కుట్టుకుంటా వెళ్ళిపోవాలి. మీకు ఇక్కడ అన్నీ అర్థమవుతున్నాయి కదా. ఎక్కడైనా అర్థం కాకపోయినా నాకు కమెంట్ చేయండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డ్రెస్కైనా షర్ట్కైనా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది కామన్. ఇంకా ప్రతిసారి చెప్తున్నాను అనుకోకండి, మీరు మర్చిపోకుండా ఉంటారని నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను. ఇంక ఇలా చివరి వరకు కుట్టుకుంటా వెళ్ళిపోవాలి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చివరి వరకు కుట్టుకుంటా వెళ్ళాలి. తర్వాత ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసి సేమ్ అలానే ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటా వెళ్ళాలి. 2 ఇంచెస్కి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, దీన్ని స్కేల్ సహాయంతో ఒకేసారి 2 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసేసుకుంటే బిగినర్స్ కూడా వంకర్ టింకర్ ఏమీ రాకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇంక ఈ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి.
ప్రతి దగ్గర స్కేలు టేప్ అని యూస్ చేస్తేనే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇంకా లాస్ట్లో ఒక రఫ్ ఇచ్చేసుకొని ఈ పీస్ని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ తర్వాత బాటమ్ పార్ట్ ఉంది కదా, అది తీసుకోవాలి. ఇంకా ఇది తీసుకొని దీనిని వీడియోలో చూపించిన విధంగా 2 పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇవి 2 పీసెస్ కదా, ఈ 2 పీసెస్ని సపరేట్ చేసుకొని ఫస్ట్ కింద ఒక పీస్ పెట్టుకోవాలి. కింద పార్ట్ వచ్చేసరికి ఉల్టా, పైన సీదా. అలానే దీని మీద వేరొక పీస్ పెట్టుకోవాలి. పీస్ వచ్చేసరికి కింద వైపు ఏమో సీదా, పై వైపు ఉల్టా. ఇందాక మనం హిప్ బెల్ట్ దగ్గర ఎలా పెట్టుకున్నామో సేమ్ ఇది కూడా అలానే పెట్టుకోవాలి. ఇది మీకు నేను డిఫరెన్స్ చూపిద్దామంటే నేను తీసుకున్న క్లాత్ 2 సైడ్లు ఒకలానే ఉందన్నమాట. అందుకే ఈ పాయింట్ని మీకు ఇంతలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి మళ్ళీ చూడండి, ఇది ఫస్ట్ కిందది వచ్చేసరికి ఉల్టా, సీదా, సీదా, ఉల్టా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా దీనిని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే ఈ 2 పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. ఇంకా చివరి వరకు ఒక స్టిచ్చింగ్ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకుంటా వెళ్ళాలి. అర్థమైంది కదా మీకు? ఇంకా చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్ళాలి. అలానే దీన్ని ఇంక ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పక్కన ఇంకొక స్టిచ్చింగ్ వేస్తున్నాను. అంటే అది కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇంకొక స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇంకా ఇలా స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ ఇంపార్టెంట్. దాని తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఉల్టా వైపుకు పెట్టి మనం కుట్టిన ఖర్చుని ఏదో ఒక సైడ్కి పెట్టి అక్కడ ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. మనం హిప్ బెల్ట్కి ఎలా వేసామో అలాగా. ఇంకా చూపించట్లేదు. కుట్టిన తర్వాత లోపల ఈ విధంగా వచ్చింది. ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ మనం ఉల్టా వైపు కుట్టాం కదా, ఇది ఇలానే ఉంచి కింద పాదం వైపు మనం 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా. మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మడత పెట్టి కుట్టడం కోసం ఒకసారి చాప్లీస్తో మార్క్ చేస్తున్నాను, మీకు క్లియర్గా కనిపిస్తుందని. ఇది కింద 2 ఇంచెస్ ఏ విధంగా కుట్టుకోవాలో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనం నాడా దగ్గర కుట్టుకున్నాం కదా, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి దాని తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కాలు కింద దగ్గర ఫస్ట్ కుట్టుకోవాలి. ఉల్టా వైపే మడత పెట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని చివరి వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ మాత్రం కంపల్సరీ. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అలానే మళ్ళీ దీన్ని ఇప్పుడు మనం టక్ పెట్టుకున్నాం కదా 2 ఇంచెస్కి, అక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ వంక టింకర్ ఏమీ లేకుండా నీట్గా సరి చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఆ చివర అంటే ఇలా ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర ఇలా ఒక చిన్న చేత్తో ఇలా రఫ్ చేసేసుకుంటే అది ఇంకా బాగా వస్తుంది ఫినిషింగు. ఇంకా ఫోల్డ్ చేసిన విధంగా ఇలా కుట్టేసుకోవాలి. వరకు కుట్టుకున్నాక దీని పక్కనే మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలానే ఎండ్లో ఒకటి మనం ఇక్కడ ఫోల్డ్ చేసాం కదా లాస్ట్లో, అక్కడ ఒక కుట్టు అనేది కుట్టేసుకోవాలి. అలానే ఇక్కడ మీకు వీలుని బట్టి 4 కానీ 5 కానీ స్టిచ్చెస్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ కాలు దగ్గర మనం మడత పెట్టాం కదా, అక్కడ మీకు కావాలనుకుంటే క్యాన్వాస్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మందంగా ఉన్న క్లాత్ని పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా అవన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. అలానే వేరొక పాదం వైపు కూడా ఇలానే కుట్టేసుకోవాలి. ఇది కావాలంటే మీరు డిజైన్లో కూడా కుట్టుకోవచ్చు, అది ఎలానో నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఇంక ఇప్పుడు దీనిని కుట్టేసుకున్నాం కదా, తర్వాత హిప్ బెల్ట్ని తీసుకోవాలి. నాడ అనేది పై వైపు పెట్టుకోవాలి, టక్స్ అనేది కింద వైపు పెట్టుకోవాలి. నాకు 2 పీసెస్ వచ్చినాయని 2 టక్స్ వచ్చినాయి. ఒకవేళ మీకు 4 పీసెస్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా మీకు జాయింట్లు వస్తాయి. ఆ జాయింట్లు 3 వస్తాయి. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. ఇంకా ఇప్పుడు ఈ పార్ట్ని కింద వైపు ఏమో ఉల్టా ఉండాలి, పై వైపు సీదా ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద మనం బాటమ్ పార్ట్ని పెట్టుకోవాలి. అది చూడండి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. అంటే ఇది వచ్చేసరికి ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇదేంటిది ఉల్టా అనమాట. ఉల్టా వైపు పెట్టుకోవాలి. అంటే కింద అనేది సీదా ఉంది, పై వైపు ఉల్టా ఉంది. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ 2 మాత్రం సీదాలో ఉండాలి. నేను పైన పెట్టిన క్లాత్ బాటమ్ పార్ట్ అనేది నా లెఫ్ట్ హ్యాండ్ వైపుగా పెట్టాను. ఈ పాయింట్ మాత్రం మీరు ఒక్కసారి చూడండి, ఎలా కుట్టుకోవాలో చూద్దాము. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి దీన్ని ఇలా కొంచెం కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది సైడ్ ప్లీట్స్ ప్యాంట్ కాబట్టి మన హిప్ బెల్ట్కి ఒక టక్ పెట్టాం కదా, ఆ టక్ దగ్గర నుండి టేప్ సహాయంతో ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. అంటే
మీకున్న క్లాత్ని బట్టి 3.5 ఇంచెస్ నుండి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే పన్నా పెద్దదనుకో 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. కొంచెం తక్కువ పన్నా అయితే 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం పెద్ద పన్నా కాబట్టి నేను 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడ నుండి మనకి ప్లీట్స్ వస్తాయి. వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్లీట్స్ అనేది ఒక 1/2 ఇంచ్ నుండి 1/2 ఇంచ్ లోపు వరకు పెట్టుకోవచ్చు. అంటే మనం కొంచెం చిన్నగా పెట్టుకుంటే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. ఒకవేళ పెద్దగా పెట్టుకుంటే తక్కువ ప్లీట్స్ వస్తాయి. ఇది ఎక్కడ వరకు పెట్టుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం బాటమ్ పార్ట్ కూడా ఒక టక్ పెట్టాం కదా, మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు గుర్తుంటుంది. అక్కడ వరకు అంటే పై బాటమ్ పార్ట్ యొక్క టక్కు, కింద హిప్ బెల్ట్ పార్ట్ యొక్క టక్కు ఒక దగ్గరికే రావాలి. ఆ విధంగా మీరు పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా వీడియోలో 2 టక్స్ ఒక దగ్గరే వస్తుంది. ఆ విధంగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకైతే అవి 4 పీసెస్ వస్తే జాయింట్ ఉంటుంది కదా, ఫస్ట్ జాయింట్, అలానే బాటమ్ పార్ట్ యొక్క ఫస్ట్ టక్కు ఒక దగ్గరే ఉండాలి. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత అలానే ఇక్కడ ఈ టక్ దగ్గర నుండి మళ్ళీ 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోవాలి. మార్కింగ్ దగ్గర వరకు మనం ప్లీట్స్ పెట్టాలి. ఆ క్లాత్ ఎంత పెట్టాలంటే ఇక్కడ హిప్ బెల్ట్ యొక్క జాయింట్, అలానే ఇది బాటమ్ పార్ట్ యొక్క జాయింట్ని ఒక దగ్గర పెట్టుకొని ఇక్కడ మీకు ఏమన్నా అంటే ఒక పిన్ పెట్టేసుకుంటే అది కదలకుండా ఉంటుంది. అక్కడ వరకు పెట్టిన తర్వాత రిమైనింగ్ మిగిలిన క్లాత్ వరకు అంతా ఇది మనం ప్లీట్స్ పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా ఈ పాయింట్. ఒకవేళ అర్థం కాకపోతే ఒక్కసారి మీరు ఇక్కడ చూసినా మీకు క్లియర్గానే అర్థమవుతుంది. ఇంకా ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి. అలానే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మనం అక్కడ 2 జాయింట్ల దగ్గర ఒక పిన్ పెట్టేసుకుంటే ఇంకా బిగినర్స్ కూడా బాగా అర్థమవుతుంది. 2 జాయింట్ దగ్గరికి మిగిలిన క్లాత్ అంతా ఇక్కడ ప్లీట్స్ పెట్టుకున్నాక రిమైనింగ్ వరుసగా మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా దీన్ని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసారా జాయింట్ కరెక్ట్గా సరిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే టక్ ఉంటుంది కదా, మళ్ళీ సేమ్ ఇందాకలాగానే ఆ టక్ దగ్గర నుండి 4 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకోవాలి వైపు. అలానే ఇది సేమ్ ఇందాకలాగా ఎలా ప్రిల్స్ పెట్టుకున్నామో అలానే ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా బాగా అర్థమవుతుందని. ఇక్కడ హిప్ బెల్ట్ దగ్గర టక్ పెట్టుకున్నాము, అది కానీ లేకపోతే మీకు జాయింట్ ఉంటే ఆ జాయింట్ దగ్గరికి బాటమ్ పార్ట్ యొక్క టక్ అనేది ఒక దగ్గరికి వచ్చేంత వరకు ఆ క్లాత్ మొత్తాన్ని మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. సేమ్ అలానే కింద వైపు కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఎడ్జెస్ సమానంగా పెట్టుకొని ఇంకా రిమైనింగ్ మిగిలిన క్లాత్ ఎంత ఉంటే అంతవరకు ఇక్కడ ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ఇంకా ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. మనకి అంటే ఈ ముందు వైపు ఎన్ని వచ్చినాయో ఇటు కూడా కరెక్ట్గా అన్నీ ప్లీట్స్ వస్తాయి. ఇంకా ఆ విధంగా పెట్టుకుంటా వెళ్ళాలి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాలని నేను ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంటెన్షన్ బిగినర్స్ కూడా బాగా అర్థమయ్యి ఫస్ట్ టైం కుట్టిన వాళ్ళకి బాగా రావాలి ఫినిషింగ్ అనేలాగానే ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా కుట్టుకుంటా వెళ్ళిపోవాలి. ఇంకా చివరి వరకు కుట్టాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఏమన్నా ఒకవేళ క్లాత్ కొంచెం ఎక్కువ ఉందనుకో, అంటే పైది కిందది అలా, అప్పుడు మధ్యలో ఒక చిన్న ప్లీట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. విధంగా కుట్టిన తర్వాత ఒక్కసారి దీన్ని మీకు పై వైపు పెట్టి చూపిస్తున్నా చూడండి, అంటే సీదా వైపు చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ప్లీట్స్ అసలు వంకర టింకర ఏమీ రాకుండా చాలా బాగా వచ్చాయి. ఇది డిజైన్ వల్ల మీకు కనిపిస్తుందో లేదో ఫోన్లో, బయట వైపు చూస్తే సూపర్గా వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక కుట్టే కదా మనం వేసాము, ఇంకొంచెం స్టిఫ్గా ఉండడం కోసం మనం వేసిన కుట్టికి అటువైపు ఇంకొక కుట్టి వేసుకుంటూ వెళ్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే కింద వైపు క్లాత్ మడత పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి, లేకపోతే అది ముడతలుగా వచ్చేస్తుంది అనమాట. దీనిని చివరి వరకు కుట్టేసుకున్నాక ఇంకో 2 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి మనకి 2 కలిపి కుట్టేవి, వాటిని ఇలా 2 సేమ్ ఒక దగ్గర పెట్టుకొని దీన్ని మనం ఉల్టాలో కుడుతున్నాము. అంటే స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ ఉంచాలి, అంటే ఒక 2 ఇంచెస్ అక్కడ నుండి మనం దీన్ని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ ఇవ్వాలి. ఇంకా క్లాత్నేమి లాక్కుండా ఇంకా ఇలా నిదానంగా పట్టుకొని చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎండ్లో కూడా ఒక చిన్న రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇంకా దీన్ని ఈ విధంగా కుట్టిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి దాని పక్కన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఇంకా ఈ విధంగా కుట్టిన తర్వాత ఇక్కడ ఫినిషింగ్ చూడండి, లోపలికి బయటికి ఎంత బాగా వచ్చిందో. ఇంకా అంతేనండి. ఇప్పుడు
మొత్తం కాళ్ళు భాగం అంతా జాయిన్ చేసేసుకుందాము. దీనికోసం ప్యాంటు యొక్క పాదాన్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. ఇది ఉల్టాలోనే ఉండాలి. ఇక్కడ పాదం యొక్క లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసరికి 6 ఇంచెస్. ఇది ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుండి మనం కుట్టుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా దీన్ని కుట్టుకుంటూ వెళ్ళాలి. కింద అనేది ఏం మార్కింగ్ అవసరం లేదు. ఇలా సుమారుగా కుట్టుకుంటా వెళ్ళడమే. ఇంకా ఈ విధంగా మొత్తం క్లాత్ను ఒకసారి సరి చేసుకుంటా ఇంకా నిదానంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం కట్ చేసాం కాబట్టి అది సుమారుగానే అలా వచ్చేస్తుంది. ఇంకా ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటా వెళ్ళాలి. క్లాత్‌ని మాత్రం చూడండి, ఇక్కడ ఈ జాయింట్ కరెక్ట్‌గా వచ్చినాయి. అంటే మనం ఎక్కడ ఏమి హెచ్చు తగ్గులు పెట్టలేదు. ఇక్కడ క్లాత్ పైకి కిందకి పెట్టామనుకోండి, ఇక్కడ ఈ జాయింట్ అనేది ఒకే దగ్గరికి రాదు. ఇక్కడ ఒకే దగ్గరికి వచ్చిందంటేనే మనం క్లాత్‌ని ఏమీ లాగలేదని అర్థము. ఇంకా చివరి వరకు ఈ విధంగా సేమ్ అదే విధంగా కుట్టుకుంటా వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్‌లో ఇక్కడ కూడా ఒక్కసారి మెజర్ చేసుకొని 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. లాస్ట్‌లో ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదా, దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేస్తే ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా దీన్ని మనం ఇలా చివరి వరకు కుట్టుకుంటా వెళ్ళిపోవాలి. ఇది చివరి వరకు కుట్టేసుకుంటే ప్యాంటు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాడా ఉంది కదా, నేను ఇప్పుడు ఆ నాడాను కూడా ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను. విడ్త్ వచ్చేసరికి 1.5 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. అలానే లెంత్ వచ్చేసరికి ఒక 40 ఇంచెస్ తీసుకోవాలి. ఇంక ఇది లాస్ట్‌లో కుడతాం కాబట్టి మిగిలిపోయిన పీసెస్‌తో కుడతాం కదా, ఇక్కడ ఆ పీసెస్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలంటే సేమ్ ఇందాకలాగానే ఉల్టా సీదా, సీదా ఉల్టా పెట్టుకొని ఒకటి జాయిన్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలా లోపలికి మడత పెట్టుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది, ఎత్తుగా కూడా ఏమీ రాదు. ఇప్పుడు ఈ క్లాత్ని ఎలా చేయాలంటే ఇటువైపు ఒక ఫోల్డింగ్ చేయాలి. అలానే ఇటు నుండి ఒక ఫోల్డింగ్ చేసి దీని మీద ఒక ఫోల్డింగ్ చేయాలి. అంటే 3 ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవచ్చు. ఒకేసారి బిగినర్స్కి అంత బాగా రాదని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇటువైపు కుట్టుకోవాలి. మళ్ళీ అలానే ఇటువైపు కూడా ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. దానికి కూడా చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇంకా ఈ రెండింటిని కలిపి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు వంకర ఏమీ రాదు క్లాత్ అంటే ఒకేసారి మీరు 3 ఫోల్డింగ్లు చేసుకొని కుట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను బిగినర్స్ కూడా బాగా అర్థం అవ్వాలని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి కుట్టాను. ఒకవేళ నేను నార్మల్గా కుట్టాలంటే 3 ఫోల్డింగ్లు ఒకేసారి చేసి కుట్టేసుకుంటాను. ఇంకా ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూసారా, నాడా కూడా రెడీ అయిపోయింది. సరే ఎంత బాగా వచ్చిందో రెడీమేడ్ స్టైల్ లాగా. ఇంకా అంతేనండి, నాడా కుట్టుకోవడం అయిపోయింది. ఇంకా దీన్ని ఎక్కించేసుకోవడమే, అంతేనండి. పంజాబీ సైడ్ ప్లీట్స్ ప్యాంటు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ప్లీట్స్ కూడా ఎంత బాగా వచ్చాయో ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా. అంతేనండి, నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.